నిన్న 9 నుంచి రాజమండ్రి బస్ పేరవరం జంక్షన్లో యాక్సిడెంట్ అయింది మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఒక విషయం, 42 మంది ప్రయాణిస్తున్న ఈ బస్కి యాక్సిడెంట్ అయితేనే 6 గాయాలయ్యాయి. ఒకవేళ 80 నుంచి 100 మంది ప్రయాణిస్తున్న బస్కి యాక్సిడెంట్ అయితే ఏంటి పరిస్థితి? కేవలం రాజమండ్రి నుంచి తుని నుంచి రాజమండ్రి ప్రయాణిస్తున్న విద్యార్థుల సంఖ్య 1000 మందికి పైగా ఉంటారు. మాకు వచ్చే బస్సులు టైంకి 4 మాత్రమే వస్తాయి. అవి కూడా బస్ స్టాండ్లో అయితేనే ఆపుతారు. మరి మధ్యలో ఉన్న ఊర్ల పరిస్థితి ఏంటి? మేటలో ఆపిన బస్ రాజనగరం వరకు నాన్ స్టాప్గా కొట్టుకుంటూనే వెళ్ళిపోతారు. మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆపరు. మరి మధ్యలో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఈవినింగ్ గురించి మాట్లాడుకుంటే 4:15 బయటకు వచ్చే మేము 6 నుంచి 7 గంటల వరకు ఇంటికి రాలేకపోతున్నాం. కేవలం 28 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే. అసలు సర్వీస్ రోడ్లో బస్ స్టాప్లు ఉండగా హైవే నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు? బస్సెస్ అన్ని రాజమండ్రిలోనే ఫిల్ అయిపోతున్నాయి. పోనీ మేము ఏదో ఒకలా ఎక్కుదాం అనుకుంటే మా కాలేజ్ దగ్గర బస్సు ఆపడం లేదు. డోర్లు వేసుకుని మరీ వెళ్ళిపోతున్నారు. ఖాళీగా ఉన్నా సరే ఈ బస్సులో ఆపడం లేదు. స్టాపులు ఉన్నా మా కాలేజ్ దగ్గర బస్సులు ఎందుకు ఆపడం లేదు? ఒకవేళ స్టాపులు లేకపోతే పాస్ పైన మా స్టాప్ ఎందుకు వేస్తున్నారు? ఇలాగా చాలా బస్సు ఆపకుండా వెళ్ళిపోతున్నారు. 4 బస్సుల్లో 1000 మంది ఎలా సర్దుకుంటారు? కేవలం గైడ్, ఆదికవి, జిఎస్ఎల్, ఐఎస్టిఎస్ వీటిలోంచే 500 పైగా విద్యార్థులు ఆర్టీసీ బస్సులో ట్రావెలింగ్ చేస్తున్నారు. చాలా కంప్లైంట్లు అలాగే చాలా లెటర్లు డిపోలకి సబ్మిట్ చేశాం. కానీ దీనిపైన ఎవరు యాక్షన్ తీసుకుంటలేదు. ఆర్టీసీ అధికారులు ఇంకా పై అధికారులకి వెళ్ళేలా షేర్ చేయండి. ఈ విషయం పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాం. ఇట్లు తుని నుంచి రాజమండ్రి ప్రయాణిస్తున్న విద్యార్థులు.